అమెరికాలో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ. కానీ ఇంత ధైర్యం ఎప్‌స్టైన్‌కి ఎలా వచ్చింది ఇన్ని క్రైమ్స్ చేయడానికి? సీ బయట ఒక ఏందంటే అమెరికా చాలా పెద్ద దేశం. అసలు క్రైమ్ జరగదనుకుంటారు. కానీ ఈ ఎప్‌స్టైన్ ఫైల్స్ వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ వరల్డ్‌కి ఇది అర్థమైందనుకుంటున్నా. హైయెస్ట్ క్రైమ్ రేట్ జరిగేది అక్కడే అని జెప్పేసి. మనం ఏందంటే కనపడతాం. మన హ్మ్. ఇండియాలో ఏంటంటే ఏదైనా జరిగితే బయటకి కనిపిస్తది. అక్కడ ఏం కనబడి సావదే. సో, అక్కడేంటంటే క్రైమ్స్ అనేది జరిగేది ఫుల్లు జరుగుతాయి. కాకపోతే దానికి తగ్గట్టు పనిష్మెంట్ కూడా బాగా జరుగుతది. ఇక్కడేందంటే మనం కొంచెం అంటే ఈ పైరోల్ జేసి, ఇవి జేసి, అవి జేసి మనం శిక్ష నుంచి తప్పించుకునే వాళ్ళున్నారు. రిచ్ పీపుల్ అంతా. అక్కడ అట్లా గాదు. స్ట్రిక్ట్‌గుంటాయి రూల్స్ అనేది. స్ట్రిక్ట్‌గుంటది లా అని. కానీ ఈ ఎప్‌స్టైన్ ఫైల్స్ బట్టి మనకర్థమైందంటే ఈవెన్ అమెరికాలో గూడా అంతే కరప్షన్ జరుగుతుందని. ఎందుకంటే రీసెంట్‌గా గూడా ఒక వీడియో బయటకొచ్చింది. ఎట్లా అంటే ఒక అమ్మాయిల గ్రూపు కిడ్నాప్ చేస్తుంటే ఖుద్ సీఐఏ గ్రూపే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సీఐఏ అంటే ఏంటి? అది ప్రొటెక్ట్ జేయాలి. దాని ఏజెన్సీ దాని పనే అది. సో, క్రైమ్ జరగకుండా ప్రొటెక్ట్ జేయాల్సిన ఏజెన్సీయే పిల్లల్ని కిడ్నాప్ తీసుకొనెళ్తుంటే చూసి చూడనట్టుంటున్నారు. అంటే అక్కడ గూడా కరప్షన్ అంతే లెవెల్‌లో జరుగుతుంది అని అర్థం. హ్మ్. అండ్ ఎప్‌స్టైన్‌ని ప్రొటెక్ట్ చేసింది మొత్తం ఆ ఎలిట్ గ్రూపే. పొలిటీషియన్సే. సో, ఎక్కడైనా క్రైమ్ జరుగుతది. బట్ మనది కనిపిస్తుంది. వాళ్ళది కనబడట్లేదు అంతే.